మద్రాసి ట్రైలర్ అయితే వచ్చేసింది. మనకి మొన్న అమరన్ మూవీ చూసినట్టుంది. వెంటనే వెళ్ళి మద్రాసి మూవీతో వచ్చేసారు. ఇంత బేగా మూవీ సెలక్షన్స్ చేసి అందులో స్టోరీస్ చాలా బాగా ఎంచుకొని మన శివకార్తికేయన్ గురించి మనకు ముందే తెలుసు. స్టోరీ సెలక్షన్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే అమరన్ అవ్వచ్చు, డాన్ కానీ అండ్ వరుణ్ డాటర్ ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటి సినిమాస్ అని నాకు చాలా ఇష్టం. మనందరికీ నచ్చేటట్టు ఆయన స్టోరీస్ చాలా బాగుంటాయి. అండ్ ఈ మూవీలో అనిరుద్ మ్యూజికల్ అండ్ మురుగదాస్ గారు డైరెక్టర్. మురుగదాస్ గారి గురించి చెప్పాలంటే ఇంక మనం ఏం చెప్తాం. అంతకన్నా ఇంకా చాలా చాలా ఎక్కువగా తీయాలని ట్రై చేస్తూ ఉంటారు అతను. అందులోని ఇప్పుడు మళ్ళీ ఇది యాక్షన్ మూవీ కాబట్టి ఇంకా ఏముంటాయో. అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసు కదా, అనిరుద్ గారు. అనిరుద్ గారి గురించి ఇంకేం చెప్తాం. ఫుల్గా పాటలు ఇంకా చెప్పక్కర్లేదు ఆయన గురించి. ఫుల్ మాస్ సాంగ్స్ ఇవ్వాలంటే అనిరుద్ గారే. అండ్ మెలోడీ సాంగ్స్ కూడానండి. ఇంకా అంతకన్నా ఇంకేం చెప్పగలుగుతామంటే హీరోయిన్ కూడా ఓకే అనిపిస్తుంది. చూద్దాము. అండ్ ఫస్ట్ ట్రైలర్ అయితే చూసేద్దాం, తర్వాత మిగతాదంతా మాట్లాడదాం. నీలాగే ఇతరులని ప్రేమించు. అందరూ ఓకే. నీకు అనుకో. అదే అన్ని రిలీజియన్స్ అందరూ దేవుళ్ళు చెప్పేది. ఇది ఎల్సీ యూనివర్స్లోకి ఏంటి ఆ నేమ్స్ స్టార్టింగ్ అలాగే ఉన్నాయి. ఓకే, హీరోయిన్ డాటర్ అని అర్థమైపోతుంది చూస్తుంటే. తమిళనాడుకి 6 కార్గో ట్రక్స్ ఫుల్గా తమిళనాడులో ఓకే మూవీ. స్టేట్ బార్డర్లోనే ఆపాలి. ఏ మురుగదాస్ ఫిలిం. ఓకే, హీరోయిన్ చచ్చిపోయింది. లేదమ్మా, మెదడే. తను చచ్చిపోయిందా? క్లియర్గా తెలుస్తుంది. అది పూర్తి చేయడానికి ఎంత ఎక్స్ట్రీమ్ కైనా వెళ్తాడు. ఓకే, హీరోకి ఏదైనా ఒక డిసార్డర్ లాగా అలాంటిది ఏమైనా ఉన్నట్టుంది. కోపం అనుకుంటా ఎక్కువ. ఓకే, విలన్ తుపాకీ మూవీలో చూసాం. మళ్ళీ ఇప్పుడు ఓ ఫుల్ యాక్షన్ మూవీస్. ఓ ఫైట్ సీన్స్ అదిరిపోయి. గుడ్. మ్యూజిక్ చాలా బాగుంది. మొత్తం మూవీ అంతా ఫైట్ సీన్స్ ఉన్నట్టు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఎక్కువ కోపం డిసార్డర్ లాగా ఉంది. హీరో చచ్చిపోయాడా? లాస్ట్లో చచ్చిపోయినట్టే చూపించారు, బుల్లెట్స్ తగిలేవి. మొత్తం ఫైట్ సీన్స్ మొత్తం మూవీ అంతా. మద్రాసి September 5th in theaters. గుడ్. నిజం చాలా బాగుంది. నేను అనుకున్నంత తక్కువ కాకుండా ఇంకా ఎక్కువగా తీసుకెళ్ళాను. చాలా బాగుంది. అందులో విఎఫ్ఎక్స్ షార్ట్స్ కానీ ఫైట్ సీన్స్ దగ్గర చూపించే షార్ట్స్ కానీ చాలా బాగున్నాయి. ఇందులో మనకి ఏం తెలుస్తుందంటే ఈ కథలో హీరోకి ఒక కోపం అనే ఎక్కువ డిసార్డర్ ఉంది. అంటే ఆ కోపం వల్ల ఎక్కువగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. దానివల్ల ఎక్కువగా రియాక్ట్ అవ్వడం అలాగని మనకు తెలుస్తుంది. అంటే హీరోయిన్ ఒక డాక్టర్ అని అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ ఒక నైట్ టైము ఏదో ఇష్యూ అయ్యి ఒక హాస్పిటల్ దగ్గర గొడవ అయింది. అక్కడ బాంబ్స్ పేల్చారు. అందులో హీరోయిన్ చచ్చిపోయినట్టు చూపించారు. అండ్ తర్వాత నైట్కి నైట్ ఏదో ఫైటింగ్ అయితే అవుతుంది పెద్దదే. ఇక్కడ హాస్పిటల్ దగ్గర బాంబ్స్ పేలుతున్నాయి. ఇతను కూడా హాస్పిటల్లోనే ఉన్నాడు. ఎవరినో తీసుకొని వచ్చాడు. నాకు తెలిసి వాళ్ళ తాతయ్య వాళ్ళు అలా అనుకుంటారు. తర్వాత లాస్ట్లో ఈ ఫైట్ సీన్స్ ఎక్కువ. తర్వాత హీరోకి బుల్లెట్స్ తగిలాయి. బుల్లెట్స్ తగిలిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా సీన్స్ చూపించారు. ఇక్కడ తగిలే. ఓకే 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 మద్రాసి. ఓకే బ్రో బాగుంది భయ్య. లాస్ట్కి అయితే నాకు ఫైనల్లీ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ముందంతా నేను మురుగదాస్ మూవీస్ గురించి ఆలోచించి అంటే ఈ మధ్యన అంతగా తీయలేకపోతున్నారని ఆలోచించాను. తర్వాత చాలా మంచి కంబ్యాక్తో వచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు తుపాకీ మూవీ చాలా ఇష్టం.
ఎందుకంటే ఆ మూవీలో ఉన్న కాన్సెప్టే కానీ చాలా బాగా చూపించే విధానం మాత్రం చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా అలాగే తీశారని చెప్పుకోవచ్చు, నిజంగా బాగుంది. లాస్ట్ ఓకే ఓకే అనిరుద్ మ్యూజికల్ మురుగదాస్ ఫిలిం శివకార్తికేయన్ సెప్టెంబర్ 5th రిలీజ్. చూద్దాం సెప్టెంబర్ 5th మన మూవీ చూసి రివ్యూలో మాట్లాడుకుందాం ఎలా ఉన్నది అనేది. నేనైతే మంచి హోప్తోనే ఉన్నాను ఈ మూవీ మీద, ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నాకు ఒక విక్రమ్ మూవీ గుర్తొస్తుంది. ఎందుకంటే విక్రమ్ మూవీలో ఫైట్ సీన్స్ ఎక్కువ ఉన్నా కూడా అంటే వాళ్ళు ఎల్సీలో వెళ్ళే విధానం, ఆ స్టోరీ ఎక్కడ తగ్గకుండా ఆ ఫైట్ సీన్స్ కూడా అలాగే పెట్టారు. ఖైదీ అయినా అవ్వచ్చు, అండ్ లియో టూ మనకు రాలేదు, వస్తుందిలే. అలాగే ఇది కూడా అందులోకి వెళ్తుందేమో అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ నేమ్స్ అన్నీ నాకు ఎల్సీలాగే కనిపించాయి. ఓకే, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అమెజాన్ ప్రైమ్కి ఇచ్చారు. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అప్పటి వరకు ఉంటాను, బాయ్.